మళ్ళీ నేను డైట్ మెయింటైన్ చేసి ఆల్మోస్ట్ 5 kgs వరకు తగ్గాను అనమాట. ఏదైనా చెప్తే వాళ్ళు చూడాల్సిందే కన్ఫర్మ్ గా. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇక్కడ నాకు అనిపిస్తుంది, ఒకసారి చూడండి ఓవర్ లో ఉన్నాను నేను. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈవిడ అసలు మీ గోల మీదే. ఒక నిమిషం బుద్ధిగా మంచి స్టూడెంట్ లా వింటే అవుతాను. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఏంటి డాన్స్ ఏంటి అసలు ఏంటి అసలు అట్లుంటది మనతోని. గుడ్ డైట్. ఎస్ ఫైనల్లీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు చూస్తారు అక్క డెఫినెట్ గా. నేను ఎప్పుడు చూస్తాను మమ్మీ. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. అందరూ సన్నగా ఉంటారు. సరే తరలే, అయ్యో ఆంటీ సిగ్గు కమింగ్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మా ఏజ్ వాళ్ళకి జంక్ ఫుడ్ అవన్నీ తిని ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈవిడ మన దగ్గరికే వస్తుంది అనమాట. వచ్చిందండి వయ్యారి. వెల్కమ్ టు మాటం అంతే యూట్యూబ్ ఛానల్. మేము ఎక్కడికి వచ్చేసామో తెలుసా? చెప్పు. As always, we sparkle. Yes. వినీల్ అక్కని కలవడానికి వచ్చేసాను. సో లాస్ట్ టైం కలిసినప్పుడు మీరు నన్ను చూసారు, వెయిట్ పుట్ ఆన్ అయ్యానని చెప్పేసి అక్క కూడా నన్ను అన్నారు. ఎస్, నేను సరిగ్గా చేయలేదు కాబట్టి. బట్ మళ్ళీ నేను డైట్ మెయింటైన్ చేసి ఆల్మోస్ట్ 5 kgs వరకు తగ్గాను అనమాట. సో ఆనందాన్ని వ్యక్తపరచడానికి అండ్ అలాగే నెక్స్ట్ ఏంటనే సజెషన్స్ తీసుకోవడానికి వచ్చేసాం. అండ్ నందిని గురించి తెలిసిందే, పార్లర్ సర్వీస్ ఏదన్నా కావాలంటే బయటికి ఎక్కడికి వెళ్తే ఆవిడ. సో విని లాంటిని నమ్మేసి ఇక్కడి వరకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి తన పార్లర్ సర్వీసెస్కి ఇక్కడికి వచ్చేసింది. సో పదండి లోపల ఒకసారి విని అక్కని కలిసి పార్లర్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. హలో అండి. హాయ్ హాయ్ హాయ్. మేడంని కలవాలి. ఓకే ఓకే. హలో. నమ్మరా? ఏదైనా చెప్తే వాళ్ళు చూడాల్సిందే కన్ఫర్మ్ గా. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. It's 155. ఇది ఇంతేనా? వెళ్ళిపోదా? 155. ఓకే. వెయిట్ చూసారా నాది? Your name? శ్రీవాణి. You write it. You want me to write? Okay. This one. Wait. ఇక చూడండి ఒకసారి. అమ్మో, నా నంబర్ కనిపిస్తుంది. ఫీమేల్. ఇంతవరకే చాలు. There. Yes. Place your heels on the rear sole electrodes. Grab the handle. Now grab it. Both sides. మళ్ళీ అన్ని కొత్త మెషిన్స్ వచ్చాయి. Thumbs on the oval electrode. Here and don't touch. Keep your arms straight. Straight. Keep it straight. Your arms must not touch the sides of your body. Starting your in-body test. వావ్, ఇక్కడ చూడండి. అమ్మ బాబాయ్, నార్మల్ చాలు చాలు చాలు. ఓవర్ వెయిట్కి వెళ్ళిపోతుంది అది. ఓవర్. The test is completed. You can give it down. ఇక్కడ నాకు అనిపిస్తుంది, ఒకసారి చూడండి ఓవర్ లో ఉన్నాను నేను. పెద్ద సమస్య వచ్చి పడిందే. కానీ నేను లాస్ట్ టైం ఈవిడ అసలు మీ గోల మీదే. ఒక నిమిషం. లాస్ట్ టైం వచ్చినప్పుడు 91.1 ఉన్నాను. ఇప్పుడు చూడండి 85.8. అయినా సరే నేను ఓవర్ వెయిట్లో ఉన్నానన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపించేస్తుంది ఓవర్ అని చెప్పి. ఇక్కడికి ఈ పొజిషన్కి ఎప్పుడు వస్తానో రెగ్యులర్గా సిన్సియర్గా చేస్తే చెప్పింది చెప్పినట్టు బుద్ధిగా మంచి స్టూడెంట్లా వింటే అవుతాను. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. వీళ్ళు పాపం పంపిస్తూనే ఉంటారు. నేను ఒకరోజు చేస్తాను, ఒకరోజు చెయ్యను. 5 kgs తగ్గానన్న ఆనందంలో వెళ్ళనా, ఇంకా ఓవర్ వెయిట్లోనే ఉన్నానన్న బాధలో వెళ్ళనా? నేనేం చెప్పిన ఇవిడికి తెలుగు రాదు కాబట్టి అర్థం కాదు.
ఐ డోంట్ అండర్స్టాండ్ చెప్పేసింది ఇవిడ. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. సరే వెళ్ళిపోనా? బాయ్. బాయ్. ఓకే. హలో అక్క. నన్ను చూసి అలిగారు కానీ నందిని చూసి మాత్రం అసలు ఏంటి డాన్స్ ఏంటి అసలు ఏంటి అసలు అట్లుంటది మనతోని. అసలు నాకు డాన్స్ అంటే ఇష్టము. అట్లీస్ట్ నేను వేయలేకపోతున్నానని మా నందిని చూసి అసలు నేను ఫస్ట్లో మీ డాడీ రీలు నీ రీలు చూసాను. శ్రీవాణి గారి హస్బెండ్ అని తెలుసు, కానీ నువ్వు శ్రీవాణి వాళ్ళ డాటర్ అని తెలీదు. సో ఆయన పక్కన చూసి విక్రమ్ గారి పక్కన ఓకే ఏంటి అన్నప్పుడు ఎతికా. ఎంత క్యూట్గా నేను ఫస్ట్ చూసినప్పుడు నేను ఫ్యాన్. అవును అవునక్క అవును. ఎంత ఎంత బాగా నువ్వు విన్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్. క్లాసికల్ డాన్స్ నేర్పించండి శ్రీవాణి. తప్పకుండా అక్క తప్పకుండా షూర్గా. సో నందిని డీ ప్రోగ్రామ్ చేస్తుంది. సో నేను అక్కకి ఎప్పటికప్పుడు వీడియోస్ పంపిస్తూ ఉంటానన్నమాట. అంతకుముందు ఎప్పుడు అక్క ప్రేజ్ చేసేవాళ్ళు నందినిని. సో ఇది కూడా చూసి ఇంకా తన విషెస్తో తిను బాగా ఇన్స్పైర్ అయ్యి బాగా చేస్తుంది ఈసారి. చాలా బాగా. థ్యాంక్ యూ అక్క. అక్క నేను లాస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు 91.1 kgs వెయిట్ పెరిగాను, నేను చేయలేదని మీకు చెప్పాను. సో ఇప్పుడు చాలా సిన్సియర్గా స్టార్టింగ్ 90.5 ఇది, కాకపోతే తినేసి వచ్చామని మీరు ఒక 1 kg కట్ చేసి చెప్పుడు కాదు మన అది తక్కువే అక్క. అంటే నేను తగ్గిన తర్వాత కదా, తగ్గిన తర్వాత ఫస్ట్లో వచ్చింది 94.5. 90s లో ఉన్నాను, ఇప్పుడు 80s లోకి వచ్చా. కాకపోతే అప్పుడు 70s కి టచ్ అయ్యే టైంలో యాక్సిడెంట్ వల్ల ఇదైంది. తర్వాత ఇంకా కుక్ చేసుకోవడం అదంతా కొంచెం నాకు అవ్వలేదు, పెరిగిపోయాను. మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు 5 kgs తగ్గాను. కావాలంటే మీరు లాస్ట్ BMI ఈ BMI చెక్ చేసుకోండి. అది 91.1, ఇప్పుడు 85.9. BMI మళ్ళీ క్లోజప్ తీసుకుంది. ద మజిల్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ఓన్లీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఎస్ థ్యాంక్ యూ. గుడ్ డైట్. ఎస్ ఫైనల్లీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? కష్టపడి అవునక్క ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ డైట్. యాక్చువల్లీ ఇప్పటివరకు నేను చెప్పలేదు, బట్ నార్మల్గా ఇప్పుడు చెప్తాను. నాకు హైపోథైరాయిడ్ ఉంది. ఎప్పుడైతే ప్రాపర్గా పడుకొని అక్క మీరు పాపం చాలాసార్లు వద్దు రివీల్ చేయొద్దు ఎందుకు చెప్పడం అని చెప్పేసి మీరు అన్నారు. కాకపోతే ఇంకా చెప్పాలి, ఎందుకంటే ఎందుకు నేను ఇదవుతున్నాను మీరు చేయట్లేదని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు కూడా. సో అక్కడ నేను నిజంగా ప్రాపర్గా రెగ్యులర్ చేయట్లేదు. లేట్ నైట్ షూట్స్ వల్ల లేట్గా పడుకుంటున్నాను, ఎర్లీగా లెగుస్తున్నాను, కుకింగ్ చేసుకునే టైం లేక నాకు ఇదైపోతుంది అక్క. ఎక్కువ సార్లు మిస్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు నిద్ర లేకపోయినా నెక్స్ట్ డేకి నేను పుట్ ఆన్ అయిపోతున్నాను. అదొక ప్రాబ్లం ఉంది. అది మరి నా ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్ అందరికీ అంతే. అండ్ థైరాయిడ్ ఉండే వాళ్ళకి మెటబాలిక్ రేటు లో ఉంటుంది. ఓకే. సో ఆ లో ఉండటం వల్ల తొందరగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో దానివల్ల నేను అటు ఇటు అవుతున్నాను. ఇప్పటివరకు నేను ఎక్కడా రివీల్ చేయలేదు, బట్ ఇంకా డెఫినెట్గా నేను ఆన్సరబుల్. ఎందుకంటే నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను, పాపం అక్క నన్ను చూసి తగ్గవా ఇంకొంచెం తగ్గవా అని చెప్పేసి అంటూ ఉంటే నాకే బాధేసింది. శ్రీవాణిని 75లో ఎప్పుడు చూస్తాను. మీరు చూస్తారక్క డెఫినెట్గా. నేను ఎప్పుడు చూస్తాను మమ్మీ. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. పెద్ద గిఫ్ట్ ఇస్తాం స్పార్కుల్ నుంచి మేమే ఒక పెద్ద డెఫినెట్గా అక్క. అంటే మొన్న విక్రమ్ గారి బర్త్డే నేను మిస్ అయ్యాను. అవును అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాను. అవును. హ్యాపీ బర్త్డే విక్రమ్ గారు. అయ్యో సో స్వీట్ ఆఫ్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అలా పార్టీ చేసుకున్నాం. డెఫినెట్గా చేసుకుందాం. మెయిన్ నాకు కూడా అబ్బా మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి, అందంగా కనిపించాలని నాకు ఉంటుంది కదక్క. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ సన్నగా ఉంటారు. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం, బట్ ఓకే టైం ట్రై. ఇలాగైతే డాన్స్ అట్లా వాణి అంటే ఎవరి వర్షన్ వాళ్ళది. బట్ బాగా చేస్తారు. మీ హస్బెండ్ ఇంకా బాగా చేస్తారు. అక్క నేనే బాగా చేస్తాను అక్క అందరికన్నా. యాక్చువల్లీ నేను ఒక పెద్ద షో విన్నర్ని కూడా, కాకపోతే లావ్ అవ్వడం వల్ల నేను చెయ్యట్లేదు బాగోదని. నందిని కంటే అయితే వీళ్ళిద్దరు చెయ్యనులే. అయ్యో ఆంటీ సిగ్గు కమింగ్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సిగ్గేస్తుంది. సో అది సో థైరాయిడ్ ఉండటం వల్ల తనకి అప్ అండ్ డౌన్స్ అవుతూ షూటింగ్ వల్ల అండ్ నందిని షో వల్ల కూడా పాపం ఇప్పుడు 2 సీరియల్స్, ఒక షో, మన సుమన్ టీవీలోనే పద్మవ్యూహం అని చెప్పేసి షో, దాని తర్వాత తిన ఢీ షో, దాని తర్వాత మా ఆయన సీరియల్, మళ్ళీ ఇంట్లో మేనేజ్మెంట్, ఇవన్నీ వీళ్ళ కాస్ట్యూమ్స్ చూసుకోవడం వల్ల నాకు కొంచెం
ఇదైపోతుంది అనమాట. స్ట్రెస్ ఎక్కువ. అది చెప్పలేము, ఇంకా ఇంట్లో లేడీస్ మీరే అర్థం చేసుకోవాలి కరెక్ట్గా చెప్పావు. ఎలా మేనేజ్ చేస్తున్నాం ఏంటి అనేది. కానీ ఇంకొక డౌట్ కోసం కూడా వచ్చానక్క, ఈ మధ్య ఏదో ఇంజెక్షన్ వస్తుంది, అది అసలు చాలా సేఫ్, చేసుకుంటే తగ్గుతారని చెప్పేసి అంటున్నారు. మరి దానికి ఏమన్నా మీరు? ఇంజెక్షన్ చేసుకుంటే ఏం తినము, వామిటింగ్స్ అవుతాయి, కళ్ళు తిరుగుతాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. థైరాయిడ్ పేషెంట్స్ అయితే అసలు వేసుకోకూడదు ఆ ఇంజెక్షన్, మోన్జోరో ఇంజెక్షన్. నేను యాక్చువల్లీ అది కూడా కనుక్కుందామని వచ్చా అక్క. అంటే ఇప్పటివరకు ఫ్రమ్ ది ఫస్ట్ నేను అదేంటి తగ్గాలి అన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి నేను మీ దగ్గర తప్ప ఇంకెక్కడ ఎవరి దగ్గర ఏమీ చేసుకోవట్లేదు. సింపుల్ డైట్ ప్లాన్తో ఒక రిస్ట్రిక్టెడ్ ఫ్యూ డేస్తో మనం అదే ఫ్యూ కేజెస్ తింటూ తగ్గుతుంటే ఆ ఇంజెక్షన్స్ తీసుకొని అన్హెల్దీగా సైడ్ ఎఫెక్ట్స్తో, ఈవెన్ ద థైరాయిడ్ పేషెంట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అడ్వైజబుల్. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు స్ట్రిక్ట్లీ నాట్ అడ్వైజబుల్, డాక్టర్సే చెప్తున్నారు. సో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ పెట్టుకొని మళ్ళీ ఏమి తినకుండా తగ్గి మళ్ళీ ఇంజెక్షన్ ఆపేయంగానే మళ్ళీ పెరిగి ఎందుకు? నేను చక్కగా మంచి హెల్దీ ఫుడ్, మీ బాడీకి అన్ని విటమిన్స్, మినరల్స్, గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా హెల్దీగా నేను ఒక మీల్ ప్లాన్ ఇచ్చి కొన్ని రోజులు తిన్న తర్వాత మెయింటెనెన్స్ పార్ట్ అనేది చాలా ఈజీ. నేను మెయింటెనెన్స్ కూడా టేక్ కేర్ చేస్తాను అని చెప్తున్నాను. అంటే మీ దగ్గర తగ్గిన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు కూడా ఇప్పుడు, నా ఫ్రెండ్సే. సో మెయింటెనెన్స్కి గ్యారంటీ. సో అలా అని మెయింటెనెన్స్ అంటే ఎప్పుడు కుక్ చేసుకోవాలా అంటే లేదు, మీరు హాలిడేకి వెళ్ళొచ్చు, ఇంట్లో ఉన్న రోజులు నేను చెప్పింది తినండి, ఇంట్లో లేని రోజులు మీరు బయట తినచ్చు. వెయిట్ని పెరిగినా నేను తగ్గించుకుంటూ మేనేజ్ చేస్తాను. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు వై నాట్ వెరీ లాస్ట్ డైట్? అంటే బయటికి వెళ్తే చాలామంది మీరు వెళ్తున్నారు, కుక్ చేసుకుంటున్నారు, తింటున్నారు, ఒకవేళ కుకింగ్ టైం లేకపోతే పెరిగిపోతున్నానని బాధపడుతున్నారు కదా, ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చాయి తీసుకోండి అని నా చుట్టూరా ఉన్న సర్కిలే చాలామంది నాకు సజెస్ట్ చేశారు. లేదు నాకు ఆ ఇంజెక్షన్స్ లాంటివి అన్నీ భయం, లేదంటే ఎప్పుడో లైపోనో బ్యారియోటికో ఇంకా అందరు చేయించుకునేదాన్ని, ఎందుకు లావుగానే ఉండి కంటిన్యూ అవుతున్నాను, నాకు అలాంటి ఇష్టం ఉండదు, దేనికైనా మంచిది నేను వినిలాక్కని ఒకసారి కనుక్కుంటాను అని చెప్పేసి ఆ ఒక్క డౌట్ కూడా అడగడానికి వచ్చాను నిజం చెప్పాలంటే. బట్ మీరు అనేసారు థైరాయిడ్ పేషెంట్స్కి అయిపోయి యాక్చువల్గా ఇంజెక్షన్ వేసుకొని తగ్గినా దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయలేరు కాబట్టి ఎందుకు అంత కష్టం? అదేదో మన డైట్తోనే మీరు ఇంట్లో వండుకునే పదార్థాలు, నో మెడికేషన్, జీరో మెడికేషన్. అవును, యువర్ కిచెన్ ఈజ్ యువర్ మెడిసిన్. అంతే, నిజమే. యాక్చువల్లీ పాతకాలంలో పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా, కిచెన్ అనేది మనకి నిండుగా చక్కగా కావాల్సినవి ఉంటే ఆరోగ్యంగా ఉంటారు అని. నిండుగా ఉన్నా మనం తినాల్సినవి తింటే, అదే తినాల్సినవి తింటే. ఇప్పుడు నిండుగా అంటే అన్ని కాంటినెంటల్ డెలిషియస్ నూడిల్స్, అక్క మీరు ఇచ్చే వంటలు కొన్ని ఉంటాయి కదా, అప్పుడప్పుడు కంటిన్యూ చేసావుగా, ఈరోజు నీకు ఇంకొక బిర్యానీ చెప్తాను అది తిను అని చెప్పి, అది ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా అక్క? బిర్యానీ యాక్చువల్లీ హెల్దీ. అదే అంటే ఇప్పుడు మాకు డైట్ అనేవరకు టేస్టీగా వద్దు ఇవే అని చెప్పేసి కొంతమందికి మైండ్ సెట్ ఉంటుంది కదా, ఉప్పు ఉండదేమో, కారం ఉండదేమో, మసాలా అలా ఏం లేదండి, చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఆంటీ ఇచ్చిన డైట్ అంటే నేను కూడా చేశాను కదా, ఎంత టేస్టీగా ఉంటుంది అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి హెల్దీ ఫుడ్ నాకు అస్సలే ఎక్కదు, ఎందుకంటే మా ఏజ్ వాళ్ళకి జంక్ ఫుడ్ అవన్నీ తిని ఇవే తగ్గించుకుంటే మంచిది. హెల్దీ ఫుడ్ ఎక్కదు. కానీ నేను అది తిన్నానంటే మా మమ్మీ వండుకుంటే నేను కూడా దాంట్లో 2-3 స్పూన్స్ నేనే తింటున్నాను అనమాట. నేను షాక్. వదిలేసి నీకు డైట్ ఇచ్చినప్పుడు నువ్వే చేసుకున్నావు అని చెప్పు. ప్రాన్స్ అవన్నీ గ్రేట్ కదా పాపం. చిన్నపిల్లని నేను ప్రాన్స్ ఇచ్చాను, చికెన్ కూడా ఇచ్చాను. చికెన్, ప్రాన్స్, షీ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. అందుకని నాదేనే వండుకున్నాను. ఇట్ వాస్ సో సింపుల్. అంటే ఆంటీ స్టెప్ బై స్టెప్ చెప్పారు, ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని. సో అలా చేసుకొని తినేసాను. నైస్ నైస్. సో అదక్క, సో మనకు ఆ ఇంజక్షన్లు పనికిరావు కన్నా ది బెస్ట్ స్టూడెంట్ అని చెప్పచ్చు. అంటే ఈ చిన్న వయసులో అలా కుక్ చేసుకోవటం. మీరంత సింపుల్గా ఈజీగా మీరు చెప్తున్నారు కూడా అక్క, మీరు స్టెప్ బై స్టెప్ చెప్పటం. లేదు ఏం బటర్ పోయట్లే, ఏం బిస్కెట్స్ చేయట్లే, సీరియస్గా అనుకున్నది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. నీట్ డీటెయిలింగ్ ఉంటుంది అక్క, అలా వినుకుంటూ అలా చేయడం అనేది ఎంత బాగుంటుంది హ్యాపీగా. నైస్. 5 kgs 2 months పట్టింది కదా.
కొంచెం 2 months 2 months పట్టింది అక్క. కాకపోతే కొంచెం అన్ని అటు ఇటు. కాకపోతే నేను ఒక్కటే ఏం చెప్పగలనంటే నేను చిన్నప్పటి నుండి ఫుల్గా తినే బ్యాచ్నే. తినను అని చెప్పేసి నేను అన్నాను. చక్క పొద్దున్న టిఫిన్ తింటాను, 11 గంటలకు కొబ్బరి. డ్రింక్ చేస్తుందేమో నాలాగా అపోహ పడకండి, డ్రింక్ చేయదు. నేను డ్రింక్ చేస్తావు అని అనుకుని డైట్కి పనికి అంటే నా బుగ్గలు చూసి నేను అలా ఉబ్బిపోవడం చూసి చాలా మంది ఇవిడ మంచి పార్టీ బ్యాచ్ వాళ్ళ ఆయన లాగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ నేను అది కాదు. వెళ్ళి ఊరికే కూర్చొని తింటా ఉంటాను. చెప్పాను కదండి, హైపోథైరాయిడ్ ఉండడం వల్ల నాకు ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు పడుకోవాలి ఇవేవి నాకు తెలియదు. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా అవి లేదు కాబట్టి వాళ్ళు కూడా నాకు చెప్పడం అనేది తెలియలే. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే సింపుల్గా ట్యాబ్లెట్ వేసుకోండి అని మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ చెప్పారు, అంతకు మించి ఇంకేమీ లేదు. మీ దగ్గరకు వచ్చాక ఇది ఇలా తిను, ఇది తింటే ఇది మంచిది కాదు, ఇలా టైంకి పడుకుంటే బాగుంటుందని నిజంగా అలా ప్రాపర్గా చిన్నపిల్లల్ని టీచర్స్ ఎలాగైతే మనకు అన్నీ నేర్పిస్తారో నా ఫుడ్ విషయంలో, నా హెల్త్ మెయింటెనెన్స్ విషయంలో మీరు దానికి నేను మీకు ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. సో థైరాయిడ్ పేషెంట్స్కి ఒక టిప్ చెప్తాక. బా సో ధనియాలు, గులాబీ రెక్కలు, ఎండు గులాబీ రెక్కలు బాగా మరిగించి, ధనియాలు కూడా కచ్చాపిచ్చా దంచి బాగా కాచి వడగట్టుకొని 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ చాలా మంచిది థైరాయిడ్కి. అండ్ కోకోనట్ మిల్క్ కూడా చాలా మంచిది. అందుకే నా వంటకాల్లో నీకు అక్క మీరు అందుకే నా ఎప్పుడు నాకు కోకోనట్ మిల్క్ అంటే అక్క ఎప్పుడు కొబ్బరి పాలు ఇస్తారు, గ్రైండ్ చేసుకొని పాలు వేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. అందుకనే కొబ్బరి పాలు కానీ కొబ్బరి నూనె కానీ థైరాయిడ్ పేషెంట్స్కి మంచిది. సో ఆ కషాయం, అలాంటి కషాయంలో 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని 1 గ్లాస్ తాగండి. అండ్ రోజు మొత్తంలో 3 బ్రేజల్ నట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి, అంటే మీ ఎంటైర్ డేలో. ఓకే, ఇంతకబ్బా నాకు కొబ్బరి ఐటెంలు వస్తాయి ఎక్కువగా. డన్ డన్ డన్, నైస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ నేను నిజంగా 5 kgs తగ్గేసాను. నేను మళ్ళీ ఇప్పుడు గుర్తుంది కదా 85.8. సో మళ్ళీ 4 ఉన్నట్లున్నావు కదా మార్నింగ్ 84 ఉన్నా. కాకపోతే ఇది మొత్తం ఈ డ్రెస్సులు మళ్ళీ తినేసి రావటం ఇదంతా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వేరే ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ 80 వరకు రాగానే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కలుస్తాను పక్కాగా. ఈసారి నమ్మండి, లేదంటే మీరు నాకు ఫైన్ వేయండి ఏదన్నా. ఈసారి డబుల్ చిన్ పోవాలి. అవునా, ఉందాక కొంచెం ఫస్ట్లో నేను వచ్చినప్పుడు నెక్ కనపడలేదు శ్రీవాణి. అయ్యోయ్యో, నేను మొన్న ఎవరో నాది లాస్ట్ టైంది ఒక సాంగ్ ఏదో పోస్ట్ చేశారు, నేను నా ఇన్స్టాలో యాక్సెప్ట్ చేశా. తర్వాత చూసా మొహంతో ఇలా ఉంది, కళ్ళు అసలు కనిపించట్లేదు, వద్దని మళ్ళీ తీస్తాను. అక్కడ నుంచి ఇక్కడికైతే నాకు ఐఎమ్ హ్యాపీ, హార్ట్ఫుల్గా చెప్తున్నా సీరియస్గా. అంటే ఎటువంటి వేరే మెడిసిన్స్ లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా, నాకు అవేమీ ఇష్టం లేదు. అది లేకుండా తగ్గించినందుకు నిజంగా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ చేసినందుకు, ఇంత బిజీగా. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. లేదు అంటే డెఫినెట్గా అంటే నాలో నాకు కాన్ఫిడెన్స్ని నింపుతున్నారు కదా అక్క, మెయిన్ అది. ఎందుకంటే బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మేము ఏదైనా డాన్స్ వీడియో పెట్టినా ఏది పెట్టినా నీ పర్సనాలిటీకి అవసరమా, మీ ఈ పర్సనాలిటీతో కొంచెం చూసుకోండి, ఆ డ్రెస్సులు ఏంటి, ఇలాంటి కమెంట్స్ అన్నీ వస్తుంటాయి. అబ్బా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ఏమంటారు, మీరు నన్ను పొగుడుతూ ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం తగ్గు అని చెప్పేసి అంటూ ఉంటే బాగా అనిపించింది అనమాట. మిగతా వాళ్ళు అలా బెటరు, ఏంటది ఏంటి అవతారం ఇలా అంటూ ఉంటారనమాట. పాజిటివ్ కామెంట్స్ తీసుకోవాలి అంతే, అందుకే తీసుకున్నా. డన్, థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ సీ యూ. డన్ డన్, ఆల్ ది బెస్ట్ అక్క. ఇక్కడ మన దగ్గర పార్లర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. పార్లర్ సర్వీసెస్ ఇదో ఈవిడ మన దగ్గరికే వస్తుంది అనమాట. వచ్చిందండి వయ్యారి. సో అది, సో నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అమ్మాయి ఇలా అందంగా ఎలా కనిపించాలంటే ఇక్కడికి వీస్ పార్కిల్కి వస్తే చాలు, ఇలా ఇలా కనిపిస్తాం అనమాట. అలా అందంగా తయారేసి వెళ్ళొచ్చు. నెయిల్స్ ఉంటాయి, ఆల్ పార్లర్ సర్వీసెస్ ఉంటాయి, హెయిర్ ఉంటుంది, కెరటిన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, బొటాక్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అండ్ ఈవెన్ దో స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఐబ్రోస్ చాలా మంది అడుగుతారు కదా, ఐబ్రోస్ పర్మనెంట్ ఐబ్రోస్ కూడా అక్క వాళ్ళ దగ్గర. ఐబ్రోస్, పర్మనెంట్ లిప్ కలర్ కూడా ఉంటుంది. ల్యాషెస్ కూడా, ల్యాష్ పర్మనెంట్ అది. ఓకే ఓకే, అంటే ఎక్స్ట్రా ల్యాషెస్ ఏదన్నా మీకు అకేషన్స్ ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, పెళ్లి సీక్వెన్స్ ఉంటే అలా చాలా మంది పెట్టుకుంటారు. సో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కావాలంటే మీరు అందరు రావచ్చు. సో నెక్స్ట్ మేము అది కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నెక్స్ట్ టైం తగ్గి కనిపిస్తాను పక్కాగా. థ్యాంక్స్ అలాట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. అసలు ఒక అమ్మాయికి దీనికన్నా బెస్ట్ ఫీలింగ్ ఏదైనా ఉంటుందా? నెయిల్స్, హెయిర్ మంచిగా
నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? లాస్ట్ టైం అయితే నెయిల్స్ పెట్టించుకోవడానికి 4 hours పట్టింది. ఇప్పుడు చూద్దాం ఎంతసేపు అవుతుంది. సో అదండి, ఇదిగోండి మా పాప చక్కగా నెయిల్స్ పెట్టేసుకుంది, ఎక్స్టెన్షన్స్, మంచి హెయిర్ స్పా చేసుకుంది, అండ్ అలాగే మంచి ఫేషియల్ చేసుకుంది. ఏం లేదు, కంటిన్యూస్గా తను కూడా పాపం ప్రాక్టీస్లో షూట్స్లో ఉంటుంది కాబట్టి మేకప్ అంతా ఉంది కాబట్టి నీట్గా మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. అండ్ అలాగే నేను కూడా మంచి ఫేషియల్ చేసుకున్నాను. అండ్ ఇవి నేను లాస్ట్ టైమే పెట్టుకున్నాను నెయిల్స్, నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే పెట్టుకుంటాను అనమాట. అండ్ అలాగే చేతులకి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వి స్పార్కిల్, ఇదిగోండి వీనిలా స్పార్కిల్లో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీకు కూడా కావాలంటే ఇదిగో హ్యాపీగా వెయిట్ లాస్, కాస్మెటిక్, పర్మనెంట్ మేకప్ కావాలంటే హ్యాపీగా విజిట్ చేయొచ్చు. మాదాపూర్లోనే ఉందన్నమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వినీలా అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో నా వెయిట్ లాస్ మీద కొంచెం కమెంట్స్ చేయండి. అండ్ అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.